తాంబూలాలు పుచ్చుకోండి. బావగారు, మా అమ్మాయి అరుణని మీ అబ్బాయి రవికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ నిశ్చితాంబూలం తీసుకుంది. ఆగండి. తాంబూలాలు పుచ్చుకునే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఎవరివయ్యా నువ్వు? ఏమిటయ్యా నీ గొడవ? పేదోళ్ళ అరుపులు ఏడుపులు మీ గొడవ కిందే ఉంటాయి బాబు. ఉన్నోళ్ళ ఉన్న గర్వంతో దీని బతుకు బండలు చేస్తారా? ఆవేశం అనవసరం. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పు. చెబుతా ఉండండి. ఏమే నోరు పెగల్చలేదా? జరిగిందేంటో నలుగురు ముందరా చెప్పు. లక్ష్మి, ఏమిటి? ఏం జరిగింది? అందరూ ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందని? నువ్వు ఆడదానివే కదమ్మా, ఆ మాత్రం తెలుసుకోలేవు? ఈ పాపిష్టి దానికి 2వ నెల. ఏమే నిజమేనా? ఎవరిని నమ్మి మోసపోయావి పిచ్చిదాన్నా? ఇది కాబట్టే నీ పెద్ద కొడుకు నమ్మి మోసం. నేను నమ్మను. నా కొడుకు అలాంటి పని చేయడు. ఏమో, నా ఇంట్లో ఎంగిలి కూడి తినే కుక్క కూడా అన్యాయం జరగందే మొరగదు. జరిగిన దానికి సమాధానం చెప్పకపోయారో ఇక్కడ జరగబోయేది పెళ్లి కాదు, పెద్ద కర్మ. అగో, నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మర్యాద తక్కువ. ఉన్నోళ్ళం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ మర్యాద తక్కువ అనుకుంటున్నారా? చెప్పిందే నిజమైతే నా కొడుకే గనక నేరం చేసుకుంటే వాడిని నీ కళ్ళ ముందే కాల్చి పారేస్తాను. ఎలా మధు, వీళ్ళంటున్నది నిజమేనా? చెప్పు. ఏంటి అలా గుడ్లప్పని చూస్తావు? చెప్పు. ఇంకా బతిమాలేదేంట్రా? మనం చేతులు ఎత్తితే గాని వీళ్ళ నోరు పేగవుతాం. ఏమిట్రా నీ ధైర్యం? జనాన్ని వెంట పెట్టుకొచ్చానా? ఒక్కడుగు ముందుకేశావు, నీ రక్తం కళ్ళ చూస్తా. మధు, మాట్లాడువేరా? ఇదంతా అబద్ధమని ఒక్కసారి చెప్పరా. మాటలతో చెప్పి ప్రయోజనం లేదమ్మా. ఇది వాళ్ళకి చదివినిపించు. This is to certify that Mr. G. Madhusudan Rao, who had met with car accident on 23/11/1977, is proved to be impotent. On a thorough medical checkup conducted by me, Dr. S. Jagan Mohan Rao, MD. Annaya. ఏది బాబు సర్టిఫికెట్? ఏడాది క్రితం మధుబాబుకు జరిగిన కారు ప్రమాదాన్ని గురించి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. చూడండి. చేసిన పనికి చూపిస్తున్న ఈ కాగితానికి ఏంటి సంబంధం? ఉంది బాబు. ప్రమాదం కారణంగా మధుకి బిడ్డలు పుట్టాలని ఇందులో రాసు. నేను నమ్మను. మీరేదో మోసం చేస్తున్నారు. చూడు బాబు, మీ ఇంటి పిల్లని వీరి ఇంటి పిల్లాడు పాడు చేశాడని అడగడానికి వచ్చావు నువ్వు. మా అబ్బాయికి ఈ ఇంటి పిల్లని చేసుకుందామని వచ్చాను నేను. నేను నీతో అబద్ధం చెబుతానో చెప్పు. మీలో ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వారు ఉంటే ఈ కాగితం చదివించు. పంతులారు చదవండి. అవునయ్యా నాగరాజు, వారు చెప్పిందంతా నిజమే. ఇది పెద్ద డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. ఇంకా ఎందుకే ఇక్కడ? నడు. లక్ష్మి, నిన్ను నా తోడబుట్టినలాగా చూసుకున్నానే. నువ్వే నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావా? ఆయన కళ్ళలోకి సూటిగా చూసి చెప్పవే. అటువంటి దేవుడి మీద నేరం మోపుతావా? విజయ, నీకు జరిగిన అన్యాయం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నా అంతట నేనొచ్చి నిన్ను ఇంటి కోడలుగా తెచ్చుకున్నది నీకు ఇలా అపకారం చేయాలని కాదమ్మా. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ విషయం తెలియదు.
నన్ను క్షమించు తల్లి. అదే మాట అత్తయ్య, మీరు నాకు కావాలని అన్యాయం చేశారని నేనెలా అనుకుంటాను? కడుపు పండాలని ఏ ఇల్లాలైనా అనుకోవడం సహజం తల్లి. అత్తయ్య, నేను తల్లిని కాకూడదని చెప్పించిన దేవుడే నాకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఏమిటో తెలుసా అత్తయ్య, నా అత్తమామల రూపంలో తనే ప్రక్కన తిరుగుతూ నన్ను కంటి పాపలా చూసుకుంటున్నాడు. అంతకంటే నాకు ఇంకేం కావాలత్తయ్య? నా చిట్టి తల్లి విజయ. వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. వరుడు రవి, వధువు అరుణ. బాగుందిరా బుజ్జి, మంచి డిజైన్. ఎందుకు బాగుంటుంది మావయ్య? నా సెలక్షన్ సెలక్షన్ అంటే గుర్తుకొచ్చింది. ఆ సెలక్ట్ సినిమా వాడి పేరు లిస్ట్ లో లేదు. మళ్ళీ వాడు ఫ్రీగా సినిమా పంపించడు. గొడవ. ఇదేమిట్రా? ఇన్విటేషన్స్ లిస్ట్. మరి హనుమంతుడు తోకలాగా ఎంత పొడుగుందేమిట్రా? మావయ్య, పిలిచేటప్పుడు ఘనంగా పిలవాలి, పెట్టేటప్పుడు పొదుపుగా పెట్టాలి. అది శాస్త్రం. బాగుందిరా నీ శాస్త్రం. రేయ్, నీకు ఏజ్ లేకపోయినా నాలెడ్జ్ ఉందిరా. ఇంకా నాలెడ్జ్ ఉన్నది మావయ్య. పెళ్లి ముహూర్తం శనివారం రోజు రాత్రి పెట్టాలి. ఎందుకని? అందరూ భోంచేరుగా, ఖర్చు మిగులుతుంది. చిచి, నీకు ఏజీ లేదు, నాలెడ్జీ లేదు. ఈ ఆలోచనలో దరిద్రం. ఇంకా ఆలోచన ఉన్నది మావయ్య. ఏమీ అక్కర్లేదు, నోరు మూసుకుని లోపల పో. మావయ్య, నమస్కారం డాక్టర్ గారు, రండి దయచేసి. లక్ష్మి. పెద్దబాబు, ఎవరూ చూడకుండా మీరు కాల్చి పారేసే సిగరెట్ పీకలాంటి దాన్ని, అది ఆరిపోతున్నప్పుడు దాన్ని ఊది రగిల్చి మీకు అందించేదాన్ని. అందువల్లనే నేను మీలో రేగిన చిన్న కోరికను రగిల్చి నన్ను నేనే అందించుకున్నాను. మీరు కాల్చి పారేసిన సిగరెట్ పీకలు ఎవ్వరూ చూడకుండా బయటపడేయటానికి అలవాటైందాన్ని. నలుగురిలోనూ మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు బాబు. మా బావ చేతిలో గొడ్డలి వేటికి భయపడి మీ పేరు నోరు జారని నలుగురు మిమ్మల్ని హీనంగా మాట్లాడుతుంటే ఆ గొడ్డలి వేటికి ఎందుకు భయపడ్డానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను బతుకుంటే నాకంటే మీకే ఎక్కువ నష్టం వస్తుంది లక్ష్మి. అందుకే బాబు మీ దగ్గర క్షమాపణ కోరుకుని వెళ్ళిపోదామని వచ్చాను. లక్ష్మి, లక్ష్మి, ఏమిటిది? ఏమిటి ఇలా అయిపోతున్నావు? లక్ష్మి, నేను చేసిన తప్పుకి ఏ క్షణంలో ఏ అఘాయిత్యం చేస్తావని నేను అనుమానిస్తూనే ఉన్నాను. నా అనుమానాన్ని నేను నిజం చేసి విషం తీసుకున్నావా లక్ష్మి? విషం తీసుకున్నావా? మీ ఒళ్ళో కన్ను మూస్తున్నాను. ఇది నాకు వరం పెదబాబు. సిగరెట్టు పూర్తిగా కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది పెదబాబు. లక్ష్మి, లక్ష్మి, ఏమండి ఏమండి, అంతా వచ్చేసారు. ఇంకా ఎక్కడ ఉన్నారా? వస్తున్నా అత్తయ్య, త్వరగా వచ్చేస్తారుగా. విజయ, ఏమైందమ్మా? ఏమండి డాక్టర్, విజయ, ఆందోళన పడవలసిన విషయం కాదమ్మా, ఆనందపడవలసిన విశేషం. మీ కోడలు తల్లి కాబోతుంది. డాక్టర్ గారు. అవునమ్మా, రెండో మాసం. ఇదేం వింత బావగారు? ఆ రోజు మీ అబ్బాయికి పిల్లలై పుట్టాలని కాగితం చూపించారు, మరి ఇప్పుడు? అదేమిటి బావగారు, ఇంకా మీకు అర్థం కాలేదు? మొగుడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెళ్ళానికి కడుపొచ్చింది అంటే ఎక్కడో కాలు జారిందన్నమాటే. వదినా, అదేమిటమ్మా నన్ను కసుకుంటా? రుజువు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే. మధు ఎక్కడా? డాక్టర్ గారు వాడికి పిల్లలు పుట్టరని చెప్పారు. పైగా వాడి పెళ్ళాం నెల తప్పింది. ఈ అవమానం భరించలేక పాపం ఎక్కడో మొహం చాటేసి ఉంటాడు. ఛాయా, నువ్వు నోరు ముయ్యవే. నా నోరు మూయించగలవు. రేపటి నుంచి లోపులు కాపలై కూస్తాను.
వాళ్ళ నోరు మోయించగలవా? అవ్వ! ఇలాంటి నీతిమాలిన పని మన ఇంటా వంట ఎప్పుడైనా ఉందా తమ్ముడు? రావు గారు, మాన మర్యాదలున్న వంశం అని మీ పిల్లని చేసుకున్నాం. 10 మంది మిమ్మల్ని చూసి నవ్వేంత హీనస్థితికి దిగదారిపోతారని నేను అనుకోలేదు. ఇంత పరువు గల కుటుంబం నుంచి పిల్లని తీసుకెడితే మా ఊళ్ళో నలుగురు నా మొహాన్ని ఉమ్మేస్తారు. మన మధ్య మాత్రం ఇంకే విధమైన సంబంధం ఉండడానికి వీలేదు. పదరా రవి. అన్న నీకు తెలియదు, నువ్వు పద. ఇంకా చూస్తానేమండి, నడవండి. ఏమండి, మన పిల్ల బతుకు బండలు చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే మాట్లాడరేమిటండి? శాంత, ఆయన స్థితిలో నేనున్నా నేను అదే చేస్తాను. పాపం పండుతున్న ఇంట్లో సుఖశాంతులుండవు. అది శాస్త్రం. అత్తయ్య, ఏం జరిగింది? ఏరి పెళ్లివారంతా? నే చెబుతాను. డాక్టర్ గారు నీ మొగుడుకు పిల్లలు పుట్టరని చెప్పారు. మరి నీకేమో నెలదప్పే. ఈ గందరగోళం అంతా చూసి పెళ్లి వారికి మతిపోయి అదే పోత. అంత పని జరిగిందా అత్తయ్య? విరిగిన బొమ్మను విరగనట్టే అతికేయొచ్చు, పరువు పోయినా ఏమీ పోనట్టే నటించవచ్చు. అయితే అది అతుకు, ఇది నటన. ఈ సత్యాన్ని నువ్వు కాదనుకున్నా, నువ్వు కావాలని తెచ్చుకున్న ఈ దేవత ఈ ఇంట్లో ఘోరమైన తప్పు జరిగిందని చెప్తూ ఉంది. ఈ తాళిబొట్టు సాక్షిగా నేనే తప్పు చేయలేదత్తయ్య. తాళిబొట్టు గుండెకి దగ్గరగా ఉండేలా ఎందుకు కడతారో తెలుసా? ఆ తాళి కట్టిన వాడు మనిషి ప్రక్కన లేకపోయినా మనస్సు ప్రక్కనే ఉంటాడని, మనస్సాక్షికి ద్రోహం చేయకూడదని అనుక్షణం ఆడదానికి గుర్తు చేయటానికి. ఆ హద్దు మీరిన ఆడదాన్ని మనుషులు, దేవతలు ఎవరూ క్షమించరు, క్షమించలేరు. ఏమిటి? మా మధు హాస్పిటల్లో ఉన్నాడా? స్పృహలో లేడా? శాంత, శాంత! వస్తున్నానండి. ఏమిటండి?